హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డ్రామా క్వీన్ ఛానల్. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఆజిన్ చనిపోయిన వాళ్ళమ్మ యాష్ పెట్టిన చోట కూర్చొని వాళ్ళమ్మతో మాట్లాడుతూ ఉంటుంది. యాక్చువల్గా ఒకసారి ఆజిన్కి ఆర్ట్ ఎగ్జామ్ ఉంటే తను సబ్మిట్ చేయాల్సిన ఆ అసైన్మెంట్ డేట్ మర్చిపోయి ఆ రోజు సబ్మిట్ చేయలేకపోతుంది. అందుకే వాళ్ళ ఆర్ట్ టీచర్ దగ్గరికి వెళ్ళి ఇలా చిన్నగున్నప్పుడు తనని అబ్యూస్ చేశారని, దాంతో తన చేయి ఇప్పటికీ సరిగా పనిచేయకపోవడం వల్ల సరిగా డ్రా చేయలేకపోయిందన్న విషయం చెప్తే అతను మంచి మార్కులు ఇస్తాడేమో అని అనుకుంటే అతనేమో ఇలా ట్రూ లవ్ కౌన్సిలింగ్ అని సైకియాట్రిస్ట్ని కలుసు అంటూ సతాయిస్తూ ఉంటాడు. పాపం మంచోడు అంటూ ఆ కౌన్సిలింగ్ది వాళ్ళమ్మ దగ్గర అతికించి, ఈ కౌన్సిలింగ్ నీకు అవసరం, నాకు కాదు. నువ్వు చనిపోయినందుకు నేను దానివల్ల ఎంత పైకి ఎదుగుతానో అనేది ఆలోచించి సంతోషంగా ఉండు అంటూ అక్కడి నుండి వచ్చేస్తుంది. చిన్నగున్నప్పుడు ఆజిన్ వాళ్ళ అమ్మకి మందు కావాల్సినప్పుడు కొనుక్కోవడానికి డబ్బులుండవు కదా. అందుకే స్టోర్ ఓనర్ నిద్రపోయినప్పుడు ఆజిన్ని పంపించి దొంగతనం చేసుకొని తీసుకురమ్మని పంపిస్తుంది. కానీ ఆమె లేచి పట్టుకునేసరికి ఆజిన్ని కాపాడడానికి వాళ్ళ అమ్మ కూడా పోదు. ఆ తర్వాత అదే రోజు రాత్రే వాళ్ళమ్మ చనిపోవడం, ఇంకా వాళ్ళ నాన్న అందరి ముందు తన వైఫ్ యాక్సిడెంటల్గా చనిపోయినందుకు చాలా బాధపడుతున్నాను అన్నట్టు నటించి కొద్ది రోజులైన వెంటనే ఆజిన్ని తను ఇప్పుడు ఇష్టపడ్డ ఆమె దగ్గరికి తీసుకెళ్తాడు. ఆమె చాలా రిచ్ పర్సన్ అనమాట. ఆమెనే మన జున్ వాళ్ళ అమ్మ. అలా జున్ ఆజిన్కి పరిచయం అవుతాడు. ఆ రోజు రాత్రి జున్ వాళ్ళ అమ్మ ఆజిన్ వాళ్ళ నాన్నతో, ఆ అమ్మాయిని ఎందుకు తీసుకొచ్చావు, అనాథాశ్రమంలో వదిలేయచ్చు కదా అంటే, ఆ అమ్మాయి చాలా అందంగా ఉంది, కొద్ది రోజులు ఆగితే పెద్దయ్యాక ఆ అమ్మాయిని మంచి రేట్కి అమ్మేయచ్చు, అంతవరకు ఆ అమ్మాయి వీడియోలు తీసి దాంతో డబ్బులు సంపాదిద్దాము అని చెప్తాడు. ఇదంతా రూమ్ బయట నుండి ఆజిన్ విని చాలా బాధపడుతుంది. ఇప్పుడు ప్రెజెంట్లో అతను మళ్ళీ ఆజిన్ని కలవడానికి ఆజిన్ని వెతుక్కుంటూ వాళ్ళ స్కూల్ దగ్గర వెయిట్ చేస్తున్న టైంలోనే అతను మాట్లాడే మాటలు బట్టి అతను ఆజిన్ వాళ్ళ నాన్న అని సిమ్కి అర్థమవుతుంది. ఇక్కడేమో ఆజిన్కి జేకి సిమ్ది ఒక నోట్బుక్ దొరుకుతుందనమాట. అందులో సిమ్ వాళ్ళ క్లాస్లోని ప్రతి ఎగ్జామ్ మార్కులు, వాళ్ళ అమ్మ నాన్నలు ఏ ఉద్యోగం చేస్తుంటారు, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి అని అన్నీ రాసుకొని దానికి సంబంధించిన గ్రేడింగ్ కూడా ఇచ్చుకుంటుంది. అది చూసి ఇది కనుక మిగతా పిల్లలు చూస్తే ఆ అమ్మాయిని ఏం చేస్తారేమో అని మాట్లాడుకుంటున్న టైంలోనే ఆజిన్కి ఇలా మీ నాన్న వచ్చాడు అని వాళ్ళ ఫ్రెండ్ ఒకరు కాల్ చేస్తారు. దాంతో వెంటనే ఆజిన్ అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్తుంది. ఇక్కడేమో ఆజిన్ వాళ్ళ నాన్న ఆజిన్ ఎక్కడుంది అంటూ గొడవ చేస్తుండగానే ఆజిన్ తనని కలిసేలోపే అక్కడికి జున్ పరిగెత్తుకుంటూ వచ్చి, నాన్న నేను మీతో మాట్లాడాలి, పదండి బయటికి అని అన్న వెంటనే సిమ్ జున్ ఏంటి ఇతని నాన్న అని పిలుస్తున్నాడు అని షాక్ అవుతుంది. మీకు డబ్బులు ఇస్తాను అంటూ జున్ ఆజిన్ వాళ్ళ నాన్నని అక్కడి నుండి తీసుకెళ్ళిపోయిన వెంటనే ఆజిన్కి ఇదంతా సిమ్ పనే అని అర్థమయ్యి ఆ నోట్బుక్ని అక్కడే పడేసి వెళ్ళిపోతుంది. ఆ నోట్బుక్ వీళ్ళ క్లాస్ రూమ్లో ఒకరికి దొరుకుతుంది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు ఒక కెఫేకి వెళ్తారు. కెఫే బయట నుండే లాంగ్ స్టార్ ఎంటర్టైన్మెంట్ అంటే యాక్టర్స్ని, ఐడల్స్ని చిన్నగున్నప్పుడే సెలెక్ట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తారు కదా, ఆ కంపెనీ అనమాట. దాని CEO బయట నుండే మన ఆజిన్ని చూసి తనతో మాట్లాడడానికి లోపలికి వెళ్తుంది. వాళ్ళ నాన్నతో జున్, నేను గనక మీకు ఈ డబ్బులు ఇవ్వాలి అంటే ఆజిన్ గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు మీరు తనని కలవకూడదు, ఆ కండిషన్ మీద అయితేనే ఇస్తాను అని చెప్తే, తను నా కూతురు కలవకుండా నేనెందుకుంటాను అని ఇదని మాట్లాడతాడు. అందుకే సగం ఇస్తున్నాను, మిగతా సగం మా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత ఇస్తాను అని చెప్తే, ఆ అమ్మాయిని కనుక అంత అందంగా ఉంది, బార్కి అమ్మితే ఎంత డబ్బులు వస్తాయో తెలుసా, అయినా మీరిద్దరు స్ట్రేంజర్స్, మా వల్లనే మీరిద్దరు స్టెప్ సిబ్లింగ్స్ అయ్యారు, మరి నీకెందుకు ఆ అమ్మాయి మీద అంత కన్సర్న్ అంటూ అక్కడి నుండి వచ్చేస్తాడు. ఇదంతా గమనించిన ఆ CEO మన ఆజిన్ దగ్గరికి వచ్చి, ఇలా నేను కంపెనీ CEOని, నీకు యాక్టర్ కానీ ఐడల్ కానీ అయ్యే ఇంట్రెస్ట్ ఉందా, మా కంపెనీని కాంటాక్ట్ అవ్వు అంటే మన ఆజిన్కేమో లాయర్ అవ్వడం ఇష్టం కాబట్టి నాకు ఆ ఆలోచన కూడా లేదు, ప్లీజ్ వెళ్ళిపోండి అంటూ పంపించేస్తుంది. కానీ సీరియల్ స్టార్టింగ్లో తను ఒక పెద్ద యాక్ట్రెస్ అని ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఎలా తను యాక్ట్రెస్ అయిందని తర్వాత తెలుసుకుందాం. ఇక్కడేమో జేకి వాళ్ళ తమ్ముడు కాల్ చేసి ఫుల్గా ఏడుస్తుంటాడు, నాన్న కొడుతున్నాడు అని. దాంతో జే పరిగెత్తుకుంటూ ఇంటికి వస్తాడు. వాళ్ళ నాన్న ఇతన్ని కూడా కొట్టడం స్టార్ట్ చేస్తుంటే తప్పించుకునే క్రమంలో వాళ్ళ నాన్నని కత్తితో పొడి చేస్తాడు. ఇక్కడేమో జున్ సైలెంట్గా ఆజిన్ని ఇంటి వరకు ఫాలో అయ్యి, మీ నాన్నకి ఇప్పుడు నువ్వు ఎక్కడున్నావో తెలిసిపోయినందుకు నువ్వు ఎక్కువ టెన్షన్ తీసుకోకు, అతన్ని డబ్బులతో మేనేజ్ చేయడం చాలా ఈజీ, కాబట్టి నేనున్నంత వరకు అతన్ని జోలికి రాకుండా నేను చూసుకుంటాను అంటూ ధైర్యం చెప్తాడు.
ఇక్కడేమో కొంతమంది పిల్లలకి సిమ్ రాసుకున్న బుక్ దొరికింటుంది కదా, దాంట్లో వీళ్ళ గురించి అన్‌టచబుల్ అని రాసుకున్నందుకు వీళ్ళకి చాలా కోపం వచ్చి ఆ అమ్మాయిని కొడుతూ ఉంటారు. ఇక్కడ జే వాళ్ళ తమ్ముడిని వెంటనే వాళ్ళ రిలేటివ్స్ ఇంటికి క్యాబ్‌లో పంపించేస్తారు. ఇంత రాత్రి పూట వాడినొక్కడినే పంపించావు, ఏమైంది, ఎందుకిలా చేస్తున్నావు అంటూ వాళ్ళు జేకి కాల్ చేస్తే, నేనే తప్పు చేయలేదు, ఇలా మిమ్మల్ని ఇన్‌కన్వీనియంట్‌కి గురి చేసినందుకు క్షమించండి, వాడిని నా కోసం జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. తర్వాత ఆజిన్‌కి కాల్ చేసి, ఇలా నేను అతన్ని చంపేశాను అన్న విషయం చెప్పి పోలీసులకి లొంగిపోదాం అనుకుంటున్నాను, కానీ నేనేం రిగ్రెట్ అవ్వట్లేదు అని చెప్పిన వెంటనే ఆజిన్, కానీ రిగ్రెట్ అవుతున్నట్లు నటించు, అలా అయితేనే నీ శిక్ష తగ్గుతుంది అని అన్న వెంటనే, నాకు శిక్ష పడుతుందని నువ్వెక్కువ ఫీల్ అవుతున్నట్లున్నావు అని అంటాడు. నువ్వు జైలుకెళ్ళినా నీకు ఫ్రీడమ్ వచ్చేసినట్టే అతని దగ్గర నుండి, కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుందనేది ఇంపార్టెంట్. అందరి ముందు ఏడ్చు, ఇది నీకు తెలియకుండా జరిగిపోయింది, నిన్ను నువ్వు కాపాడుకుంటున్న టైంలో జరిగిపోయింది, అతను నిన్ను కొన్ని సంవత్సరాల నుంచి అబ్యూస్ చేస్తూ వచ్చిండిన్నాడు, అలా తప్పించుకునే క్రమంలోనే ఇది జరిగిపోయిందని వణుకుతున్నట్లన్నా నటించు అని అన్న వెంటనే, నువ్వు చాలా వింత అమ్మాయివి, కానీ నేను ఎవరికీ ఉపయోగపడను అన్న ఫీలింగ్లో ఉన్నప్పుడు నేను నీకు ఉపయోగపడ్డాను అని నువ్వు చెప్పినప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపించింది, అందుకు థ్యాంక్ యూ, జాగ్రత్తగా ఉండు అని చెప్పి కాల్ కట్ చేసేస్తాడు. ఆ తర్వాత సిమ్ తన స్కూల్ మారిపోయింది. ఇంకా వీళ్ళిద్దరూ ప్రశాంతమైన జీవితం జీవిస్తూ ఉంటారు. ఇంకా కాలేజ్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన తర్వాత మన ఆజిన్కి తను కోరుకున్న లా కాలేజ్లోనే సీట్ దొరుకుతుంది. దాంతో వీళ్ళిద్దరూ చాలా సంతోషంగా ఫీల్ అవుతారు. ఇప్పుడు సీన్లో జేకి శిక్ష ఏంటో చెప్పబోతూ ఉంటారు. అదే టైంలోనే గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత మనమిద్దరం మళ్ళీ కలవమేమో కదా అని ఆజిన్తో జే అన్న వెంటనే, నన్ను కలవాలనుంది అంటే ఇలా దొంగతనాలు మానేసి నాకింకా యూస్ఫుల్ అయ్యేవాడిలాగా మంచి పొజిషన్లో ఉండు, అప్పుడు నేను నిన్ను వాడుకోవడానికైనా కలుస్తానేమో అని అంటుంది. అదంతా దాంతోపాటు ఇంతవరకు ఆజిన్ తన మీద చూపించిన కన్సర్న్ అవన్నీ గుర్తొచ్చి మన జేకి ఫుల్గా ఏడుపొచ్చేస్తుంది. దాంతో జేకి ఇప్పుడు 3 to 5 years ఆఫ్ జైలు శిక్ష ఇస్తారు. ఇప్పుడు సీన్లో ఆజిన్ వాళ్ళ నాన్న కార్డ్స్ ఆడి తన దగ్గరున్న డబ్బులు మొత్తం పోగొట్టుకుంటాడు. దాంతో వాళ్ళు అక్కడి నుండి గెంటేస్తారు. ఇంకా ఆజిన్ని వెతుక్కుంటూ మళ్ళీ స్కూల్ దగ్గరకు వచ్చినప్పుడే ఆజిన్కి ఒక మంచి లా స్కూల్లో అడ్మిషన్ దొరికింది అన్న విషయం బ్యానర్ కట్టింటారు కాబట్టి దాని ద్వారా తెలుస్తుంది. ఇప్పుడు అంత పెద్ద కాలేజ్లో చదవాలి అంటే ఫీ కట్టడానికి మన ఆజిన్ దగ్గర డబ్బులు ఉండవు కదా, అవి అరేంజ్ చేయడం కోసమే జున్, నా ఫ్రెండ్కి ఇలా ఒక మంచి కాలేజ్లో అడ్మిషన్ దొరికింది, ఆ అమ్మాయికి మీరు స్కాలర్షిప్ స్పాన్సర్ చేయండి అంటూ వాళ్ళ తాతని రిక్వెస్ట్ చేయడానికి వెళ్తాడు. ఊరికే ఏమొద్దు, అది అప్పులా, దానికి బదులు నేను ఇంట్రెస్ట్ కూడా కడతాను అని మన జున్ చెప్పడంతో, సరే ఇంట్రెస్ట్ అంటే డబ్బు రూపంలో వద్దు కానీ ఒక మంచి మనవడుగా నేను ఫారెన్ ట్రిప్కి వెళ్ళిన ప్రతిసారి ట్రీట్మెంట్ కోసం నాకు తోడుగా అక్కడికి రా, నా కేర్ టేకర్ లాగా అంటే అందుకు మన జున్ ఒప్పుకోవడంతో వాళ్ళ తాత డబ్బులు ఇస్తాడు. ఇప్పుడు ఆజిన్ వాళ్ళ నాన్న ఆజిన్ ఎక్కడుంటుందో తెలుసుకోవడం కోసం జున్ వాళ్ళ అమ్మ గోల్ఫాడే దగ్గరికి వెళ్ళి, జున్ ఎక్కడా చెప్పు, ఆజిన్ ఎక్కడుంటుందో నీకు తెలుసు, నువ్వు ఆజిన్ గురించి చెప్పకపోతే నేను జున్ను వెతుక్కుంటూ వెళ్తాను అంటూ బెదిరించడంతో ఆమె ఈమె ఎక్కడుంటుందో చెప్పేస్తుంది. ఇప్పుడు సీన్లో ఆజిన్ ఒక రెస్టారెంట్లో వెయిట్ చేస్తూ ఉండంగానే అక్కడికి జున్ వచ్చి, మా తాత ఇలా స్కాలర్షిప్ ఇవ్వడానికి ఒప్పుకున్నాడు అంటూ కంగ్రాచులేట్ చేసి, అందుకు బదులుగా నువ్వేం చేస్తానని ఒప్పుకున్నావు అని అడుగుతుంది. ఇలా మనవళ్ళలాగా అన్నిటికీ హెల్ప్ చేస్తాను అని చెప్తే, మరీ ఇంత పెద్ద హెల్ప్ అవసరమా అని అంటుంది. నీ అడ్మిషన్ ఫస్ట్ ఇంపార్టెంట్, మన గ్రాడ్యుయేషన్ అయ్యేంత వరకు నువ్వు వీటి దేని గురించి ఆలోచించకు అని అంటాడు. అలా వాళ్ళిద్దరూ హ్యాపీగా ఫుడ్ తింటారు. అంతలోపల ఇక్కడ ఆజిన్ వాళ్ళ నాన్న ఆజిన్ ఉండే ఇల్లు వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. ఆజిన్ ఇంట్లోపలికి వచ్చేసరికి వాళ్ళ నాన్న అక్కడ వెయిట్ చేస్తాడు. నీకు ఇంత పెద్ద కాలేజ్లో అడ్మిషన్ వచ్చిందన్న విషయం నాకు తెలుసు, మరి దానికి ఫీ కట్టాలి అంటే అంత డబ్బులు ఉండాలి కదా, ఇల్లంతా వెతికినా డబ్బులు దొరకలేదు అంటే నీ దగ్గరే ఉంటుంది అంటూ ఆ అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ లాక్కొని అందులో జున్నిచ్చిన డబ్బులు తీసుకోవడానికి ట్రై చేస్తుంటే ఆ అమ్మాయి అలా చేయకుండా ఆపడానికి చాలా ప్రయత్నిస్తుంది. కానీ వాళ్ళ నాన్న ఆ అమ్మాయిని ఎలా కొడతాడంటే బాబాయ్ చాలా బాధేసింది అలా కొట్టేసరికి. ఆ అమ్మాయి ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో అలా పడిపోయి ఉంటుంది. అయినా కూడా ఆ అమ్మాయిని ఇంకా చాలాసార్లు కొట్టి ఆ డబ్బులు లాక్కొని అక్కడి నుండి వెళ్ళిపోతాడు.
అప్పుడే పాస్ట్లో వీళ్ళు ఇంటికొచ్చిన ఫస్ట్ డే రాత్రే మన జున్కి ఫుల్గా కోల్డ్ చేసి జ్వరం వచ్చి నిద్ర పట్టట్లేదు అంటూ వాళ్ళ అమ్మ కోసం వెళ్తాడు. కానీ వాళ్ళమ్మ పట్టించుకోదు. అలా తిరుగుతున్న టైంలోనే ఆజిన్ కనిపిస్తుంది. ఇదే విషయమే చెప్తే నీకు నేను టాబ్లెట్ తెస్తాను అంటూ వెళ్ళి టాబ్లెట్ దొరకలేదు అంటూ జున్ పడుకునేంత వరకు తన తోడుంటుంది. అలా వాళ్ళిద్దరూ క్లోజ్ అవుతారు. ఒకరోజు వాళ్ళ మాటల్లో నేను అచ్చం మా నాన్న పోలికే అంట, కానీ మా నాన్న ఇలా ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు అంటూ ఫోటోలు చూపిస్తాడు. అందులో ఉండి ఇంకొక అతను ఇతను మా నాన్న సెక్రటరీ, మా నాన్న చనిపోయిన వెంటనే ఇతను అబ్రాడ్కి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయాడు అని అంటాడు. వెంటనే ఆజిన్కి అతనికి జున్కి పోలికలున్నాయన్న నెక్స్ట్ డే ఇంట్లో ఎవ్వరూ లేని టైం చూసి ఇదే విషయమే జున్ వాళ్ళ అమ్మకి చెప్పి ఆమెని బెదిరిస్తుంది. నేను గ్రాడ్యుయేషన్ చేసేంత వరకు ఇదే ఇంట్లోనే ఉంటాను, అంతవరకు నన్ను సతాయించకూడదు, అనాథాశ్రమానికి పంపించడానికి ప్రయత్నించకూడదు అని డీల్ చేసుకుంటుంది. అలానే వాళ్ళమ్మతో బట్టలు కూడా కొనిచ్చుకుంటుంది. సాయంత్రం ఆ బట్టలన్నీ జున్కి చూపిస్తూ ఉంటే మా అమ్మకి నువ్వంటే ఎంత ఇష్టం, నిన్ను షాపింగ్కి కూడా తీసుకెళ్ళింది, నాతో టైం స్పెండ్ చేయదు, నన్ను బయటికి పంపించదు అని చెప్తే వెంటనే ఆజిన్ మీ అమ్మకి నువ్వంటే అస్సలు ఇష్టం లేదు, కాబట్టి నువ్వు ఎప్పుడు నాతో పాటే ఉండు, నేను నిన్ను బాగా చూసుకుంటాను అంటూ మ్యానిపులేట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. మీ అమ్మ మనల్ని ఇద్దరిని ఈ ఇంటి నుండి గెంటేయాలని చూస్తుంది, కాబట్టి నువ్వు నా మాటే విను అని చెప్తుంటే ఇదంతా బయట నుండి వాళ్ళ అమ్మ విని వెంటనే ఆజిన్కి కాల్ చేసి నువ్వేం చేస్తావో నాకు అనవసరం, వెంటనే ఆ అమ్మాయిని ఆర్ఫనేజ్కి పంపించేసే అని అంటుంది. సరే ఆ అమ్మాయిని బయటికి తీసుకెళ్తాను అని అంటాడు. అర్ధరాత్రి అయ్యాక మన ఆజిన్ జున్ రూమ్లో నుండి బయటకు వచ్చేసరికి వీళ్ళమ్మ బయట వెయిట్ చేస్తూ ఉంటే ఆమె ఏదో ప్లాన్ చేస్తుందన్న విషయం అర్థమవుతుంది. మీరు నాకు అగెయిన్స్ట్గా ఏదైనా ప్లాన్ చేశారంటే జున్ వాళ్ళ నాన్న కొడుకు కాదన్న విషయం తనకి చెప్పేస్తాను అని బెదిరిస్తుంది. దాంతో కోపం వచ్చిన ఆమె వెంటనే ఆజిన్ని జుట్టు పట్టుకుని లాక్కెళ్ళి వాటర్ టబ్లో ముంచి చంపడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఆ శబ్దాలు విన్న జున్ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి భయపడుతూ వాళ్ళ అమ్మని చూస్తూ ఉంటాడు. ఆ టైంలోనే ఆజిన్ తప్పించుకొని పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి ఒక అమ్మాయి పైనుండి కింద పడిపోయిందని చెప్పు అంటూ పరిగెత్తుకుంటూ సెకండ్ ఫ్లోర్కి వెళ్తుంది. ఆ ఫ్లోర్లో ఒక కిటికీ ఎక్కి అక్కడ నుండి దూకేస్తుంది. ఆజిన్ చెప్పిన ప్రకారం జున్ వెంటనే పోలీసులకు కాల్ చేస్తాడు కాబట్టి వాళ్ళు వస్తారు. అలా మన ఆజిన్ని హాస్పిటల్లో అడ్మిట్ చేసింటారు. అదే రూమ్ బయటేమో వాళ్ళ అమ్మ నాన్న ఆ పిల్ల నార్మల్ అమ్మాయి కాదు అని నేను నీకు చెప్పాను కదా, కోపం ఎందుకు తెప్పించావు, ఇప్పుడు అలాంటి అమ్మాయిని మనం వీడియోలు తీసి ఏమైనా పెడితే ఎవరు మాత్రం చూస్తారు, ఎవరు కొంటారు అంటూ వాళ్ళ నాన్న మాట్లాడుతుంటే అవి మన ఆజిన్ వినకుండా జున్ చెవులు మూస్తూ ఉంటాడు. ఆజిన్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి అన్కాన్షియస్గా ఉన్న టైంలో ఆజిన్ డైరీని మన జున్ చదివింటాడనమాట. అందులో తనకి ఇష్టం లేని వాళ్ళందరినీ ఎక్స్ అని రాసి వాళ్ళ వల్ల తను చాలా బాధపడిందని, అప్పుడు జున్ తన పక్కన ఉంటే సంతోషంగా అనిపించింది, అలాంటిది వాళ్ళమ్మ నన్ను జున్ నుండి దూరం చేయడానికి ట్రై చేస్తుంది అని రాసుకొని ఉంటుంది. అదంతా చదివిన మన జున్ ఇప్పుడు ఆజిన్కి చాలా కనెక్ట్ అయిపోయి ఉంటాడు. అందుకే తనని అంత ప్రొటెక్ట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. అలా మెలకు వచ్చిన తర్వాత నీకు మీ అమ్మ అంటే ఇష్టమా, మనల్ని ఇద్దరిని వేరు చేయడానికి ట్రై చేస్తుంది అని చెప్తే నాకు మా అమ్మ అంటే కూడా ఇష్టం లేదని చెప్పే స్టేజ్కి వెళ్ళిపోయి ఉంటాడు. అలా అప్పుడు హాస్పిటల్లో పట్టుకున్న చెయ్యి ఇప్పటిదాకా వదలకుండా అలా మన ఆజిన్ని కాపాడుకుంటూ వస్తుంటాడు. ఇప్పుడు హాస్పిటల్లో మన ఆజిన్కి మెలకు వస్తుంది. తను 3 రోజులు అన్కాన్షియస్ అయిపోయి హాస్పిటల్లోనే అడ్మిట్ అయి ఉందన్న విషయం తెలుసుకున్న వెంటనే డేట్ తెలుసుకొని తన అడ్మిషన్ మిస్ అయిందన్న విషయం అర్థమవుతుంది. జరిగిందంతా చెప్పడానికి కాలేజ్కి ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఇప్పుడు కన్సిడర్ చేయలేము, ఆల్రెడీ మీ ప్లేస్లో వేరే వాళ్ళ అడ్మిషన్ కూడా జరిగిపోయింది అని చెప్పడంతో మన ఆజిన్ లాయర్ కావాలని తను కన్న కల కూలిపోతుంది. నెక్స్ట్ డే వాళ్ళ స్కూల్లో గ్రాడ్యుయేషన్ డే అనమాట. అందరికీ వాళ్ళ పేరెంట్స్ ఫ్లవర్ బొకేస్ ఇవన్నీ తీసుకొచ్చి కంగ్రాచులేట్ చేస్తూ ఉంటారు. స్కూల్కి వెళ్తున్న టైంలో తనకి ఎవరు తీసుకొచ్చే వాళ్ళు లేరు కాబట్టి తనే ఒక బొకే కొనుక్కొని స్కూల్కి వెళ్తుంది. ఆజిన్ హాస్పిటల్లో అడ్మిట్ అయిందన్న విషయం తెలుసుకున్న వాళ్ళ ఫ్రెండ్స్ తనను వచ్చి పలకరిస్తారు. అంతలో జున్ని కలవడానికి వాళ్ళ అమ్మ కూడా బొకే తీసుకొని వస్తుంది. నీతో ఫోటోలు తీసుకోవాలి అని అంటుంటే అప్పుడే జున్ ఆజిన్ కోసం వెతుకుతూ ఉంటాడు. తను క్లాస్లో కనిపించడంతో తన దగ్గరికి వెళ్ళడం కోసం వాళ్ళ అమ్మని అక్కడి నుండి వెంటనే పంపించేస్తాడు. అంతలో ఆజిన్ కిందికి వస్తుంది. అలా తను ఎవరితో మాట్లాడకుండా సైలెంట్గా సాడ్గా నడుచుకుంటూ వెళ్తుంటే తన వెనకాలే సైలెంట్గా జున్ కూడా ఫాలో అవుతూ ఉంటాడు. అలా వాళ్ళు నడుచుకుంటూ వెళ్తున్న టైంలోనే ఒకతన్ని ఇంకొకతను పరిగెత్తుకుంటూ వెంబడిస్తూ ఉంటాడు. అతన్ని చూసిన వెంటనే మన ఆజిన్ ఆగిపోయి అప్పుడే ఫస్ట్ టైం నవ్వుతుంది. దాంతో ఇతనే మన ఆజిన్ నెక్స్ట్ టార్గెట్ అన్న విషయం మనకు అర్థమవుతుంది.
ఇక్కడేమో జైల్లో ఉన్న జే మన ఆజిన్ గురించి ఆలోచిస్తూ తన బొమ్మే గీస్తూ ఉంటాడు. దాంతో ఈ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.